తమిళ్ కూడా మనం జయసూద్ గారు కూడా తెలుసండి, తమిళ్లో కూడా చేశారు. మీరు ఎవరైతే వాళ్ళు భానుప్రియ గారు ఫ్రీగా ఉంటే భానుప్రియ గారు, జయసూద్ గారు ఫ్రీగా ఉంటే జయసూద్ గారు. ఏమండి అయిపోయింది కదా. తర్వాత ఒక ఫాదర్ క్యారెక్టర్ ఒకటి ఉందండి. ఫాదర్ క్యారెక్టర్కి సుమన్ గారు అనుకున్నాం కదా, ఫాదర్ క్యారెక్టర్ తీసేయచ్చు. ఇంద్రజ ఐడియా ఉంటుంది. ఇంద్రజ స్వర్గలాక నుంచి వచ్చింది కదండి, స్వర్గలాక నుంచి వచ్చింది ఇంద్రజ. తర్వాత హీరోయిన్స్ అన్నది మనం ఇప్పుడు కొంచెం లీడింగ్లో ఉన్నటువంటి వాడిని ఎవరన్నా చూద్దాం. ఒక హీరోయిన్ అంతే, హీరోయిన్ తమిళ హీరో ఒక ఆయన్ని పెండింగ్లో పెట్టాడంటే ఆయన నాకు చెప్పారు. తమిళ వచ్చి గణేష్ అని కదా వచ్చారు, తమిళ హీరో ఒక ఆయన పెట్టాము, ఆయన కొంచెం తెలుగు చెప్పాలి, చెప్తాను సార్ నేను వచ్చినప్పుడు మాట్లాడతాను. ఇది మీరు అన్నట్టుగా ఏంటంటే మొత్తం సబ్జెక్ట్ అంతా కూడా 3 లొకేషన్స్ 4 లొకేషన్స్లో అయిపోతుంది. లావిష్గా ఉంటుంది, బాగుంటుంది. సెంటిమెంట్గా మనం స్టార్టింగే రాజుగారి కోటలో మనం సబ్జెక్ట్ ఓపెన్ అవుతుంది. అది బాగుంటుందండి. మనకి లీడ్ వేరు చాలండి, ఒక 10 మంది చాలు. ఇంకో 2-3 కమెడియన్స్ అది వేస్తాం. పేరు లేకుండా నెంబర్ వేసి ఇక్కడ కామెడీ పక్కన పేరు అంటే ఆ చేతులు ఎవరు ఉన్నారు అని చెప్తాను. కమెడియన్ ఒక కమెడియన్కి ఒక కూతురు ఉంటుందండి. సెకండ్ హీరోయిన్ అనండి అని రైడ్ అంటే హీరోయిన్ కాదు కానీ కొంచెంగా ఆ రేంజ్ క్యారెక్టర్ మనకి లీడ్ రోల్స్ ఇవ్వండి. మిగతావి ఇంకొక 10 క్యారెక్టర్స్ చెన్నై ఉంటాయి. అలాంటి వాటిల్లో నేను అనుకోవడం ఏంటంటే అది మీకు విలన్ దగ్గరండి, విలన్ కాదు ఏంటంటే మీకు ఆయన వచ్చిన తర్వాత మొత్తం స్టోరీ చెప్తాను. స్టోరీ చెప్పిన తర్వాత మీకు అర్థమైపోతుందండి ఓ క్యారెక్టర్ ఉంది, ఆ క్యారెక్టర్ మీ పర్సనాలిటీ కాదు. తప్పకుండా చేయించండి. మీరు అయిపోతే మీరే వ్యవసాయం చేయించడం కాదు, మీ పర్సనాలిటీ ఉండే వ్యక్తి కావాలి. మీరే చేసినా కూడా మంచిది. నేనే చేస్తాను చేయించాను. ఆధార్ గారి దగ్గర ఇంట్లో నమ్మకమైనటువంటి కొన్ని మనిషి ఒక 40 ఏళ్ల పై నుంచి తప్పకుండా చేస్తాను. అలాంటి క్యారెక్టర్ కూడా క్యారెక్టర్ చేయించాను, లీడ్ క్యారెక్టర్ చేయించండి. ఎందుకంటే మీకు కూడా ఉంటారు కాబట్టి 24 గంటలు మీకు అందుబాటులో ఉండేవాడు. ఆ వేషం తోటే లొకేషన్లో తిరుగుతుంటాం. షార్ట్ ఉన్నప్పుడు వస్తాం, షార్ట్ ఉన్నప్పుడు పని చూసుకుంటాం. మనకి ఇప్పుడు నేను ఇది నమ్మకమైన 10 మనిషి అన్నాను చూడండి. ఈ క్యారెక్టర్ పూర్వం రాళ్లపల్లి చేసేవాడు. ఇప్పుడు ఇంట్లో ఒక జమీందారు ఉంటాడు, జమీందారు నా నమ్మకమైన 10 మనిషి రాళ్లపల్లి చేసేవాడు. రాళ్లపల్లి మీకు ఐడియా మల్లికార్జునరావు గారు, పట్ల సత్య, ఇలాంటి వాళ్ళు ఆ పర్సనాలిటీస్ ఉండేవాళ్ళు అలాంటి క్యారెక్టర్ కరెక్ట్గా సూటబుల్గా ఉంటారు. ఫస్ట్ ముందు మల్లికార్జునరావు గారు చేశారు. సుధీర్ బాబుతో సినిమా చేసాము. దానికి రైటర్ కో డైరెక్టర్, డైరెక్టర్ వేరే ఆయన ఉండేవాడు. సుధీర్ బాబు కృష్ణ గారు నా ఫస్ట్ మూవీ అది. దానికి కేవలం రైటరు కో డైరెక్టర్, డైరెక్టర్ నేను, వేరే ఆయన ఉన్నారు.